నారా లోకేష్ గారు ఎన్డీఏకి 2029 వరకు సపోర్ట్ చేస్తాము, ఆ తర్వాత కూడా అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఈ మాట? ఒకసారి బయట Absolutely unconditional support till 2029. Telugu Desam is firmly with NDA come what may. Beyond 29. అంటే 2029 తర్వాత కూడా మేము ఎన్డీఏతోనే ఉంటాము అంటున్నారు. ఎందుకంటున్నారు? ఈ చర్చ కీన్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఒక్క 20 డేస్ బ్యాక్ ఆగస్టు నెలలో కనుక వెళ్తే పార్లమెంట్లో ఏం జరిగింది ఒకసారి చూడండి. అది టెయింటెడ్ నేతాస్ బిల్ అని, అంటే ఎవరైతే అవినీతికి పాల్పడతారో, లేదంటే క్రిమినల్ కేసులు ఉంటాయో, లేదంటే ఆ కేసుల్లో అరెస్ట్ కాబడి 30 రోజులు జైల్లో గడుపుతారో వారి ఉద్యోగాలు, అంటే వాళ్ళ పదవులు ఆటోమేటిక్గా ఊడిపోయే ఒక బిల్లుని ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరిని భయపెట్టడానికే అని కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్, ఆయన సభలో ఆరోపించారు. మరి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒక కౌంటింగ్, అదే పోలింగ్ తర్వాత కౌంటింగ్ కూడా పూర్తయింది. అదే సమయంలో ఈ ఇంటర్వ్యూ వచ్చింది. దానికి ఒక 2-3 గంటల ముందు కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. అలా చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? పర్టికులర్గా ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదా, ఎన్నికలేమి లేవు, 29 తర్వాత కూడా మేము మద్దతు ఇస్తాము అని చెప్పడం ద్వారా ఏం ఆశిస్తున్నాడు ఈయన లోకేష్? ఒకటి, తనను తాను ఆ పార్టీ టీడీపీకి సంబంధించి భవిష్యత్తు నేనే అని జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి. రెండైతే, మూడోది వీళ్ళు చెప్పేది మేము మీకు మద్దతు ఇస్తున్నాము అనే కాదు, ఓపెన్గా కూడా చెప్తున్నాము అని చెప్పడం. కానీ ఇది చాలా తొందరపాటు. ఎందుకంటే మన చరిత్ర చూస్తే ఒకసారి బీజేపీతో అంటగాగుతాం, తర్వాత విడిపోతాం, తర్వాత కలుస్తాం, తర్వాత మళ్ళీ విడిపోతాం. ఇదంతా చర్విత చరణం. అలాంటిది ఈయన 29 తర్వాత కూడా అంటే, ఒకటి ఏదో వైఎస్ఆర్సీపీ వచ్చేసి బీజేపీతో అంటగాగుద్ది అనుకోవడం భ్రమ. జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకి బీజేపీతో ఓపెన్గా కానీ కాంగ్రెస్తో కానీ కలిసేది లేదు, ఇది క్లియర్. బిజు జనతాదళ్ ఒడిస్సాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కాకపోతే సపోర్ట్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. కొన్ని బిల్లులను వ్యతిరేకిస్తాడు. ఎటు ఆగిపోయే బిల్లుల, పాస్ అయ్యే బిల్లుల అవి పక్కన పెడితే ఇది జరుగుతుంది. కానీ తీవ్రమైన చర్చ ఢిల్లీ లెవెల్లో జరుగుతుంది ఏంటంటే, ఖచ్చితంగా కొన్ని కేసుల్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంది బయట మధ్యంతర బెయిల్ మీదనే, హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ మీదనే అప్పుడు బెయిల్ ఇచ్చింది కూడా. ఆ కేసు, మద్యం కేసు, ఇంకా ఆయన మీద ఆరోపించబడిన కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు. సో ఒకవేళ, అంటే చాలా ఎత్తుకెళ్ళి కనుక ఆలోచిస్తే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక మనకి వ్యతిరేకంగా మారితే ఈ బిల్లును వాడతారు అంటుంది. నిజంగా అసలు ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరమే లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఏం లేరు కదా ఇప్పుడు అధికారంలో, ఎవరు లేరు కదా. జైలు నుంచే పరిపాలించారు, జైలు నుంచే ఆజ్ఞలు ఇచ్చారు. అంటే ఈ బిల్లు అప్పుడైనా ప్రవేశపెట్టచ్చు. కానీ ఇప్పుడు సడన్గా అకస్మాత్తుగా తీసుకురావడానికి కారణం ఏంటంటే, కొన్ని కారణాలు చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈయన కుటుంబ రాజ్, అంటే కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించరు మోడీ. అందుకనే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తానంటే ఆయన వద్దన్నారు, ఊరుకోనన్నారు అన్న ఆ కోణంలో ఆలోచించినప్పుడు, లోకేష్ గారి కూడా ఈయన్ని ముఖ్యమంత్రి చేసినా కూడా మీకే మద్దతు తెలుపుతాం బేషరతుగా, అన్కండిషనల్ సపోర్ట్ అని చెప్పడం ఒకటి. ఈ చెప్పడం వెనక ఇంకేదైనా కారణం ఉందా అంటే మనకు రాజకీయంగా కనిపిస్తున్న కారణం ఇదే. మనం దీన్ని కనుక లోతుగా చర్చ చేసినప్పుడు, అదే పనిగా ఖాళీగా కూర్చొని చేయటం కాదు ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతే సమయం సందర్భం లేకుండా ఈ అన్కండిషనల్ సపోర్టు 2029 తర్వాత కూడా అనే ఒక మాట ఎలా వచ్చింది? ఊరికైతే రాదు. రాజకీయ నాయకులు, పైగా ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళతో చేస్తూ ఉంటారు, మనం గమనిస్తూనే ఉంటాం. అంటే ఎటు పోయి ఎటు వచ్చినా, 6 100 100 6 అగ్రహారం వీడైనా అని ఒక సామెత ఉంది కదా. ఏది ఎలా జరిగినా మా ప్రయాణం మీతోనే, మీ వెంటే అని చెప్పడము
ఎట్ ద సేమ్ టైం ఢిల్లీలో పదే పదే కలవడము, దీని ద్వారా ఏం జరుగుతుంది, లోకేష్ని సీఎం చేయాలనేది ఆయన కళ, చంద్రబాబు కళ. అందులో ఎవ్వరు సందేహాలు పెట్టుకోకర్లా. దానికి తోడు ఇమేజ్ బిల్డప్ కార్యక్రమాలు అనేవి ఫాస్ట్గా జరుగుతున్నాయి. అందులో భాగంగానే అనంతపురం సభకి ఆయన గైర్హాజరు. ఇక్కడ ఏపీ వాసులు ఎవరైతే అక్కడ నేపాల్లో చిక్కుకుపోయి ఉన్నారు, నేపాల్లో ఉన్నారు, చిక్కుకుపోవడం అనేది అక్కడ అంతర్యుద్ధం, ఆ యొక్క యూత్ చేస్తున్న అరాచకంతో ఏర్పడింది. అది ఒక ప్రభుత్వాన్ని దించడం వరకే వారి పని. కానీ ప్రభుత్వం పెద్దల్లోని వారి భార్యల్ని, మాజీ ప్రధాని భార్యని నిలువున తగలబెట్టి చంపారంటే అది ఎంత అరాచకం అర్థం చేసుకోండి. అరాచకం రాజ్యం వెళ్తుంది అక్కడ. నేపాలే కాదు, బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక కాదు, ఫిలాసఫీ అంటారు. ప్రతి దేశానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. మన దేశంలో ఈ తరహావి ఎప్పుడూ రావు. అవసరమైతే నాయకుల మీదే ఉంటుంది, కానీ అది కూడా ఎన్నికల వరకు ఆగ్రహాన్ని దాచుకుంటారు, కానీ ఇలా రోడ్డు ఎక్కడం జరగదు. జరిగినా కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే సమర్థత పాలకులకు ఉంది, ఏ పాలకులైనా. అందుకనే మనకి పంజాబ్, ఇంకా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కొంతమంది రైతులు ఢిల్లీలో అంత ధర్నా చేసి అన్ని మంది చనిపోయినా కూడా ప్రశాంతంగా ఉంది మిగతా దేశం. అంతే మన ఫిలాసఫీ. అది అరాచకం రోడ్డు ఎక్కడం కాదు, ఇది మన ఫిలాసఫీ. సరే, రామాయణం పిడకల వేటలాగా ఇది పక్కన పెడితే, మనకి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఆ మాట వచ్చింది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని బెదిరించటమే అనేది చాలామంది నమ్ముతారు. కొంతమంది ఈ యాంటీ ఎన్డీఏలో. ఎందుకు అంటే, ఏ రోజు ఎప్పుడు ఎలా మారతాడో నితీష్ కుమార్ సంగతి చెప్పలేం. బీహార్ ఎన్నికలు చాలా దగ్గరలోకి వచ్చేసింది. సో బీహార్ ఎన్నికల ఫలితం అటు ఇటు అయితే నితీష్ కుమార్ ఏమాత్రం మొహాటపడ్డు. కాంగ్రెస్లో చేరిపోయి, ఇండియా బ్లాక్లో చేరిపోయి తన ముఖ్యమంత్రి పీఠం తాను కాపాడుకుంటాడు. 10 సీట్లు వచ్చినా ఆ చాకచక్యం, సిగ్గులేనితనం ఆయన సొంతం. అదే బాటలో ఒకవేళ బీహార్కి సంబంధించి ఆయన గనక మద్దతు ఉపసంహరించుకుంటే ఇక్కడ మైనార్టీలో పడిపోద్ది ప్రభుత్వం ఖచ్చితంగా. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏతోనే ఉంటాడా, ఆయన కూడా మధ్యంతరం రావడానికి ఇంకేదన్నా ఒక హ్యాండ్ వేస్తాడా అనేది చర్చ. కాబట్టే వీళ్ళని గ్రిప్పులో పెట్టుకోవడానికే ఈ బిల్లు తీసుకొచ్చారనేది ఇందాక నేను చెప్పిన ఎక్కువ మంది నమ్మే మాట. దానికి సంబంధించి మన దగ్గర సమాచారము అంటే ఢిల్లీ నుంచి సోర్స్ ఉంటే మోదీ, అమిత్ షా అందరితో క్లోజ్గానే ఉంటారు, అందరితో విభేదిస్తూనే ఉంటారు. ఇది మీరు గమనించవచ్చు. ఏ జార్ఖండ్ సీఎంనైతే గవర్నర్ ఆఫీసులో గవర్నర్ ఎదురుగానే అరెస్ట్ చేయించారో అదే జార్ఖండ్ సీఎం తండ్రి గారు చనిపోయినప్పుడు శిబు సోరెన్ వెళ్ళి ఓదారుస్తాడు మోడీకి. దానిని రాజకీయ చాకచక్యం అంటారు. అది తక్కువ మందికి ఉంటుంది. కాంటెంపరీ పాలిటిక్స్లో మన కళ్ళ ముందు జరుగుతున్న రాజకీయం కాబట్టి దీన్ని నమ్మాలి మనం. అలా ఎందుకు చేస్తారు, ఇలా ఎందుకు చేస్తారు కదా. ఫస్ట్ టైము సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఆయన అంత దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా కనపడట్లేదు. కనీసం ఆయన అపాయింట్మెంట్ అడిగాడా లేదా తెలియదు, కలుసుకుందామనా లేదా తెలియదు. హాట్ లైన్ సంభాషణలు ఉంటే ఉండొచ్చు. ఇదే లోకేష్ ఇప్పుడు వెళ్ళి అంత దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నారంటే అది సన్నిహితంగా ఆయన అవ్వాల, వీళ్ళు అయ్యారనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ ఎవరైనా అంతే. పొలిటీషియన్స్కి ఎవరూ దగ్గర లేదు, అందరికీ దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. సరైన సమయంలో సరైన దెబ్బ వేస్తారు అంతే. సో 2029 తర్వాత కూడా మా మద్దతు ప్రయాణం ఎన్డీఏతోనే, బీజేపీతోనే అని చెప్పడం వెనక ఇది ఉంది. ఖచ్చితంగా ఎక్కువ మంది నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళకి